Sabbath Shalom and my heartfelt greetings in the mighty name of Yahshua Messiah. మీకు అందరికీ విశ్రాంతి దినం యొక్క శుభాకాంక్షలు మరియు నా హృదయపూర్వక వందనములు. Very happy and feeling blessed again to stand in front of you and share few words about our Elohim. సో మీ ముందు మరొకసారి నిలుచొని ఆ పరలోకపు తండ్రి యొక్క మాటలు పంచుకోవడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. For today's short sermon, I have taken the topic of Israel war history. ఈరోజు మరి నేను ఈ యొక్క సంక్షిప్త మెసేజ్లో తీసుకోబోతున్నది ఇజ్రాయేల్ పైన యుద్ధము. Beryl Wayne, the famous rabbi, once said that it is our duty and responsibility to share the history of our Israel things to our community and share it to our next generations. సో మరి ఒక గొప్ప రబ్బాయి బెరెల్ వేన్ అనే అతను తనకు తెలియపరిచారు ఒక మాట. ఎందుకనగా గతంలో జరిగిన విషయాలను మన రాబో తరం వారికి తెలియపరిచి వారిని బలపరచాలి అని. Israel had many wars, it has many wars, but some of the wars rewrote the entire history of the world. మరి ఇజ్రాయేళ్లకు అనేక యుద్ధాలు జరిగినవి, కానీ కొన్ని యుద్ధాలు మాత్రము అవి ప్రత్యేకమైనవిగా ఉంటున్నవి. Almost every country know about the greatness of the Israel, and everyone also know about the everyone know about this war also, what I'm sharing now. సో ప్రపంచంలోని అనేక దేశాలకు ఇజ్రాయెల్ దేశం గురించి యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసు, యుద్ధాల గురించి తెలుసు. మరి ముఖ్యంగా నేను చెప్పబోయే ఈ యొక్క యుద్ధం గురించి మాత్రం ప్రపంచంలో అన్ని దేశాలకు తెలుసు. Israel has tremendous success in their most of their wars. సో మరి వారు ప్రతి యుద్ధములో కూడా వారు గొప్ప విజయమును సాధిస్తూనే వచ్చారు. Today I thought of sharing the most successful war and the miracle of the war. సో ఈరోజు నేను మరి పంచుకోబోతున్నది మరి ఒక గొప్ప యుద్ధం గురించి. దానికి ఏంటనగా ఒక అద్భుతమైన ఒక ఆశ్చర్యకరమైన యుద్ధం అని పేరు అన్నట్టు. I request Jonathan to pray for this short. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, యుగయుగములు సజీవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఏల్ ఎలోహి ఇజ్రాయేల్, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన, యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధి చేసుకుంటారు రాజా? మీ వాక్యంలోని వెలుగులో చూచుకుంట చేత కదా తండ్రి. మీ వాక్యం వెలుగులో మా యవనస్తులు, మా బిడ్డలు తండ్రి, వారి జీవితాలను పరిశుద్ధంగా పవిత్రంగా అలనాటి భక్తుల వలె కాపాడుకుంటుండగా తండ్రి, వారు మందిరంలో ఒలివల మొక్కల వలె ఎదుగుతుంటుండగా మీ ఆత్మాభిషేకం వారికి దయచేయండి నాయన. ఇదిగో నాయన, వారు చిన్న వయసు వారు అయినప్పటికీ నాయన, మరి పెద్దవారి ఎదుట, అనుభవస్తుల ఎదుట నిలబడి వారు మాట్లాడుచుండగా వారి నోట మీ మాటలు ఉంచండి తండ్రి. ముఖ్యంగా ప్రసాద్ నోట మీ మాటలు ఉంచండి నాయన. మీ బోరగా వాడుకోండి, మీ ఆత్మాభిషేకము దయచేయండి. ఆ వెలువడుచున్న మాటలు తండ్రి మా హృదయాల్లోనికి సూటిగా చొచ్చున్నట్లుగా, అయ్యా అవి మా హృదయమైన పలక రాసుకున్నట్లుగా మీ ఆత్మాభిషేకం మీ కుమారుని దయచేయమని మా రక్షకుడు విమోచకుడైన యాషువా మెస్సీయ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. One of the most greatest war in the world, that is the 6 days miracle war. మరి అనేక యుద్ధాలలో ఇదొక గొప్ప యుద్ధం అని చెప్పాలి. అది 6 రోజుల యుద్ధము, 6 రోజుల్లోనే జయం పొందుకున్నారు. I felt very happy after seeing that name, the 6 days miracle war. మరి నేను చాలా సంతోషించాను నేను దాని గురించి విన్నప్పుడు. 6 రోజుల్లో యుద్ధంలో వారు గెలిచారు అని. Generally, if a war happens between 2 countries or many countries, actually it will be happen for some years and years. మరి సర్వసాధారణంగా యుద్ధాలు జరుగుతుంటుంటే కొన్ని దినములు, కొన్ని సంవత్సరాల వరకు కూడా 2 దేశాల మధ్యలో జరుగుతుంటాయి, మనం వింటుంటాం. But this war started and ended by the 6 days only. మరి ఈ యొక్క యుద్ధము ఆరంభము ముగింపు కూడా 6 రోజుల్లోనే ముగియబడింది. 6 countries one side and 1 country on other side. మరి ఒక వైపు ఏమో 6 దేశాలు, ఇంకొక వైపు ఒక దేశము. These 6 countries all are the Arab countries. మరి వారు ఆ యొక్క 6 దేశాలు కూడా ఆ ఇజ్రాయెల్కు చుట్టూ ఉన్న These 6 countries are Arab countries. వారు అరబ్ దేశముల యొక్క దేశాలు. So if you go back to the 1960s, మరి మనము 1960 దశకంలోనికి వెళ్ళినట్టయితే exactly 55 years ago, మరి కరెక్ట్గా చెప్పాలంటే 55 సంవత్సరాల క్రితము there had a war between Israel and all the Arab countries. సో మరి ఇజ్రాయెల్ దేశమునకు మరియు 6 ముస్లిం దేశాలు అనగా అరబ్ దేశాలకును యుద్ధము.
We know that always there will be miscommunications and misunderstandings between the Israel and Arab countries. మరి చాలాసార్లు మనం వింటుంటాము ఇజ్రాయిల్కును ఇతర శత్రువులకును అరబ్ దేశాలకు యుద్ధాలు జరుగుతుంటాయని. The Arab countries always had a revenge on Israel and always thinks to destroy Israel. మరి ఈ యొక్క అరబ్ దేశాలు ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటుంటాయి ఇజ్రాయెల్ దేశమును నామరూపాలు లేకుండా చేయాలని. So the Arab countries are Egypt. మరి ఆ దేశాల పేర్లు చూసినట్టయితే ఐగుప్తు, Egypt, Syria, లెబనాన్, Palestine, ఇరాక్, and Jordan. మరియు జోర్డాన్. These 6 countries combined into one army and they came in attack to the Israel country. మరి ఈ 6 దేశాలు కూడా కలిసి ఏకముగా కూడి వారు సైన్య సమూహం అంతా వీరిపైన దాడి చేయడం జరిగింది. So let's get into the situation like why this war was happened. మరి ఎందుకు ఈ యొక్క యుద్ధము జరగడానికి పరిణామాలు ఏర్పడ్డాయి? So before independence, before Israel got the independence, they had war between war with Syria and Palestine. మరి ఇజ్రాయెల్ దేశమునకు స్వాతంత్రము రాక మునుపు సిరియా మరియు పాలస్తీనా దేశములతో యుద్ధము జరిగింది ఇజ్రాయెల్ దేశస్తులకు. In that war Israel won. ఆ యొక్క యుద్ధంలో ఇజ్రాయేలీలు గెలిచారు. Israel won and they have made their own country and they are living on their own. మరి వారు గెలిచి ఆ భూభాగమును వారు ఆక్రమించుకొని వారి స్వదేశం ఆక్రమించుకొని వారు అక్కడ ఉండడం ఆరంభించారు. And they're slowly developing their countries and became the one of the smartest country in the world at that time only. మరి ఆ రోజులలోనే మరి ప్రపంచ దేశాలలో అతి తెలివైన దేశముగా రాజ్యముగా అవతరిస్తూ వస్తుంది. This thing was not accepted by the Arab countries. మరి దీన్ని ఆ యొక్క అరబ్ దేశాలు జీర్ణించుకోలేకపోయాయి. They always wanted to destroy the Israel and their dream is to remove the Israel from the world map. మరి ఎల్లప్పుడూ కూడా ఆ ఇజ్రాయెల్ను నాశనం చేయాలని, సో ప్రపంచ పటములో ఆ దేశము లేకుండా చేయాలనే ఈ దేశాల అరబ్ దేశాల యొక్క మరి సంకల్పము. And Israel's population is also very less. సో ఇజ్రాయెల్ యొక్క దేశం యొక్క మరి జనాభా కూడా చాలా తక్కువ. If we compare with Rajasthan, it is half of the Rajasthan. మరి మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రమును కనుక చూసినట్లయితే ఆ రాజస్థాన్లో సగం ప్రాంతం. So Israel needs water, so they thought of to bring water from the Golan Heights to Israel. మరి ఇజ్రాయేలీలు వారు అక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే వారు వాటర్ వారికి కావాలి కాబట్టి వారు గోల్డెన్ హైట్స్ అనే ప్రాంతం నుంచి నీరును తెచ్చుకోవడం ఆరంభించారు. From Golan Heights they made a canal to Israel so that the water will be coming directly to Israel. సో వారు ఆ గోల్డెన్ హైట్స్ అనే ప్రాంతం నుంచి వారు ఒక కాలువను సిద్ధపరచుకున్నారు, అది వారికి నీరు చేరునట్లుగా. That canal is being passed through Syria country. మరి ఆ యొక్క ఆ నీటి కాలువ అది సిరియా దేశము గుండా వెళుతుంది. This news has been got to Syria and they rejected this thing. వారు మరి సిరియన్లకు తెలిసింది ఈ యొక్క విషయము, ఈ విధంగా కాలువను వారు వాళ్ళ దేశం కూడా తీసుకెళ్తున్నారని దాన్ని వారు తిరస్కరించారు. And inform this thing to the Egypt president. సో వారు ఏం చేశారు, మరి ఐగుప్తు దేశం యొక్క ప్రెసిడెంట్కు వాళ్ళు మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సిరియన్లు. At that time Gamal Abdel Nasser is the president of the Egypt. సో మరి అప్పుడు మరి ఐగుప్తును పరిపాలిస్తున్న ఆ గమల్ అనే Gamal Abdel Nasser. గమల్ అబ్దుల్ నాసర్ అనే అతను పరిపాలిస్తున్న అధ్యక్షుడుగా. He have a unique goal that all the Muslim countries should be one and being ruled by them only. సో ఆయన యొక్క ఉద్దేశం కూడా ఏంటి, ముస్లిం దేశాలన్నీ ఒకటే మూకుమ్మడిగా ఉండాలి, ఒకటే తాటిపైన ఉండాలి, వారొక్కరే ఆధిపత్యం చలాయించాలని. At that time he was like God to all Arab countries. సో ఆ సమయంలో మరి అరబ్ దేశాలన్నిటినీ ఆయన ఒక పెద్దన్నలాగా ఆయన దర్శించడం మొదలుపెట్టాడు. So by listening this thing Gamal Abdel Nasser had brought a cruel plan with Israel. మరి ఎప్పుడైతే ఇది విన్నాడో ఆయనలో క్రూరత్వం బయలుదేరింది, ఏ విధంగానైనా దీన్ని మరి ఆపు చేయాలి అని. He stopped all the ships coming to the Israel from the Suez Canal. సో మరి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే ఆ పడవలన్నిటినీ ఆయన ఆపివేసేసాడు. And he passed a rule that no ships should be going to the Israel through this Suez Canal. అయితే ఏదైతే కెనాల్ గురించి వాళ్ళు నీరు తెచ్చుకోవాలనుకున్నారో దాని నుండి మరి ఇజ్రాయెల్ దేశానికి ఏ పడవ కూడా వెళ్ళడానికి వీల్లేదని ఆయన ఒక ఆర్డినెన్స్ జారీ చేసేసాడు. At that time the Israel president requested everyone to get the peace things in their countries.
సో ఆ సమయంలో మరి ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రెసిడెంట్ ప్రధానమంత్రి గారు ఆయన ఇతర దేశాలను ఆయన విజ్ఞప్తి చేశాడు, మరి మా ఇద్దరి మధ్యలో సమాధానము మీరు ఏర్పాటు చేయండి అని. But no one accepted for this deal. మరి ఆయన యొక్క వినతిని ఎవరు కూడా అంగీకరించలేదు. So all the Israel people asked Israel president to bring all the water however they want. సో అయితే ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రము అది అత్యవసరం, అవసరత అవుతున్నది నీరు. మరి ఆ ప్రెసిడెంట్తో వారు విజ్ఞాపన చేస్తారు, ఏ విధంగా అయినా మరి వాటర్ మన దేశానికి తీసుకురావాలి. The Egypt president said that let's have a war, you win, we'll give the canal to you only. అయితే అప్పుడు ఆ యొక్క ఐగుప్తు ఈ యొక్క ప్రెసిడెంట్ యుద్ధాన్ని ప్రకటన చేశాడు, ఒక సవాల్ విసిరాడు, యుద్ధం ప్రకటిద్దాము, ఒకవేళ యుద్ధంలో మీరు గెలిచినట్లయితే ఈ కెనాల్ మీకు ఇచ్చేస్తామని. But the Israel president he don't want to have war with them. కానీ ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్కు మాత్రము ఆ యుద్ధం చేయడం ఇష్టం లేదు ఆయనకు. But due to the pressure, the Israel president had appointed a new defense minister for the Israel. సో ఆ యొక్క పరిస్థితులు మరి తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చేయవలసిన అవసరం వస్తుందని ఒక సపరేట్గా మరి యుద్ధం గురించి ఒక మినిస్టర్ను అపాయింట్ చేయడం జరిగింది. Moshe Dayan has been appointed as the defense minister for the Israel. సో అప్పుడు మోషే డయానా అనే మరి సైనిక అధికారిని ఆ యొక్క మినిస్టర్గా మరి వార్ గురించి ఆయన అపాయింట్ చేయడం జరిగింది. And now the Arab countries are preparing for the war. సో మరి అరబ్ దేశాలు కూడా, ముస్లిం దేశాలు వారు కూడా యుద్ధానికి సిద్ధపడుచున్నారు. Just I want to compare the weapons of the Israel and all the Arab countries. సో మరి నేను ఆ యొక్క అరబ్ దేశాలకు ఉన్న సైనిక ఆయుధాలు కానీ ఇజ్రాయెల్ దేశకున్న ఆయుధాలు ఏంటో నేను మీకు తెలియపరుస్తాను. Total soldiers for the Arab countries are 3,85,000. సో మొత్తముగా మరి ఆ అరబ్ దేశాలకు 3,85,000 మంది సైనికులు ఉన్నారు. And the total Israel soldiers were 2,64,000. మరి ఇజ్రాయెల్ దేశమునకున్న మొత్తం సైనికులు 2,64,000 మంది. And the total aircraft for the Arab countries are 757 aircrafts. మరి అరబ్ కంట్రీస్కు మొత్తం ఉన్న విమానాలు 757. And the total tankers for the Arab countries are 1698. మరి యుద్ధ ట్యాంకర్లు వాళ్ళు కలిగి ఉన్నాయి 1698. And the aircrafts for the Israel were only 300. మరి ఇజ్రాయిల్కు కలిగి ఉన్నాయి 300. వాళ్ళకి 757 యుద్ధ విమానాలు కలిగి ఉంటే వీళ్ళు 300 మాత్రమే. And the total tankers for the Israel were only 800, half of the Arab countries. మరి అరబ్ కంట్రీస్కు 1698 ఉన్నట్టు అయితే ఇజ్రాయిల్కు 800 మాత్రం, అందులో సగం మాత్రమే వీరు కలిగి ఉన్నారు. And now by seeing this, however, Israel has no choice but it has to go to the war. కానీ ఈ పరిస్థితులను బేరీజు వేసుకుంటే యుద్ధంలో గెలవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది ఇజ్రాయెల్ దేశం. 6 countries are coming against to this Israel. ఎందుకనగా 6 దేశాలు ఇజ్రాయెల్కు విరుద్ధముగా మరి బయలుదేరబోతున్నాయి. It is like 6 great people coming to fight with a small just born baby. మరి దాన్ని చూసినట్టయితే ఒక 6 మల్ల యోధులు ఒక చిన్న యవనస్తునితో యుద్ధంకి వచ్చినట్టుగా ఉన్నది. Obviously the 6 great people will win. మరి అందరూ ఊహించవచ్చు, ఎవరైనా చెప్పచ్చు, ఒక 6 మల్ల యోధుల ముందు ఒక యవనస్తుడు ఒక యోధుడు ఏమి నిలబడతాడని, ఓడిపోతాడని చెప్పచ్చు ఎవరైనా. But Israel people believed Elohim and his word. అయితే ఇజ్రాయేలులో దేని నమ్మారు? యుద్ధశూరుడు యెహోవా అని, ఆ ఎలోహిమే యుద్ధాలు చేయవాడని ఆయన యందు వారు నమ్మకం ఉంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. They only took a word in the Bible, that is in Psalms 121:4. మరి కీర్తన గ్రంథములో 121వ అధ్యాయం చూసినట్టయితే అందులో 4వ వచనము చదువుకుందాము. ఇజ్రాయెలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. They only took this word and entered into the war. సో వారు ఈ యొక్క వాగ్దానములు చేతపట్టుకొని, అనగా వాళ్ళను కాపాడుచున్నవాడు కొనుకడు నిద్రపడని వాగ్దానం చేతపట్టుకొని యుద్ధానికి వారు సన్నద్ధులయ్యారు. And I want to say some interesting thing about the Egypt. The day before the war, Egypt and other countries had a great party. అయితే యుద్ధమునకు ఆరంభమయ్యాక ముందు రోజే, అనగా ఇంకా మనం గెలిచామన్నట్టుగా వాళ్ళ సంబరాలు మరి జరుపుకున్నారు. ముందు రోజే వాళ్ళు విందు చేసుకున్నారు ఈ 6 దేశాలు ఐగుప్తుతో కలిసి. They named it as the pre-success celebrations and they were confident about their winning. చూడండి, వాళ్ళు ముందుగానే మనం విజయం పొందుకున్నామన్నట్టుగా ఆ యొక్క విజయ దుందుపిని వాళ్ళు ప్రకటిస్తూనే మరి ముందుగానే ఆ యొక్క సెలబ్రేషన్, ఆ యొక్క ఫంక్షన్ జరుపుకున్నారు వారు. And all the Arab countries weapons were again updated. మరి ఆ రోజుల్లో చూస్తున్న అదే ఆ రోజులలోనే మరి ఈ యొక్క అరబ్ కంట్రీస్ యొక్క అంటే యుద్ధ ట్యాంకర్స్ కానీ ఆయుధాలన్నీ కూడా అవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నవి. And where the Israel weapons are second handed one. సో మరి కానీ ఇజ్రాయెల్ దేశస్తులకు ఉన్నవి మాత్రం అన్నీ
ఆల్రెడీ యూజ్ చేసినవి అనే పాతవి సెకండ్ హ్యాండ్వి. So the war day has come, that is on 1967 June 6th. సో ఆ యుద్ధము జూన్ 6 1967 సంవత్సరంలో ఆరంభమైంది. In the morning 7:45 a.m. మరి ఉదయము 7:45 Israel sent 184 planes to attack on Egypt, leaving 12 planes in the Israel for the safe side. సో వారు ఉన్న మొత్తం విమానాలలో ఓన్లీ కొన్ని మాత్రమే ఉంచుకొని 184 యుద్ధ విమానాలను వారు పంపించారు. Here Israel used a very small technique, that is to avoid the radar detection. They only flew the aircrafts from 30 to 50 meters from the land. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క తెలివితేటలు ఎలాంటివంటే వారు యొక్క యుద్ధ విమానాలు వారు నడిపించడంలో ఏమాత్రము రాడార్స్కు అందనంత ఎత్తులో, అంటే తక్కువ ఎత్తులోనే వారు ఆ యుద్ధ విమానాలను పంపించారు. By that way, from in the morning 7:45, it started. The aircrafts went to the Egypt. By 11:45, it has destroyed 400 aircrafts. సో వీరు ఉదయం 7:45 బయలుదేరి మరి 4 గంటల లోపే 11:45 లోపు ఈజిప్ట్లో ఉన్న 400 విమానాలను వారు వారు నాశనం చేసేశారు. How this happened? ఇది ఎలా జరిగింది? Who made these radar signals and who gave this knowledge to the Israel people? సో మరి వారికి ఈ యొక్క జ్ఞానమును ఎవరిచ్చారు? వారు ఆ రాడార్స్కు అందకుండా అంత ఎత్తులో వెళ్ళి వాటిని శత్రు సైన్యమును నాశనం చేయడానికి ఈ జ్ఞానం ఎవరిచ్చారు? In the Exodus chapter 23rd verse, 27th verse, here Elohim said that he is going to create confusion to the enemies and he is going to make the win. He is going to win in the war. నిర్గమకాండము 23వ అధ్యాయం 23rd chapter 27 verse, the Elohim said that he is going to make confused to the enemies. సో ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు వారికి, నీ శత్రువులకు నువ్వు యుద్ధానికి వెళుతున్న నీ శత్రువులకు నేను ఏం చేస్తాను, వారిని అయోమయంలో పడేస్తాను నేను అని. The same thing happened here also. సేమ్ అదే ఇక్కడ జరిగినది. Because the Jordan people gave warning to the Egypt people that your radar signals are not working. సో ఆ సమయంలో మరి ఏం చేశారు, వారు ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవడం మొదలు పెట్టారు అన్నట్టు. జోర్డాన్ వాళ్ళు ఏమన్నారు, మీ రాడార్స్ పని చేయడం లేదని ఈజిప్ట్ వాళ్ళను అనడం మొదలు పెట్టారు. Elohim changed their radar receiving system. సో ఆ యొక్క రాడార్ సిస్టమ్ను పరమ తండ్రి పని చేయకుండా చేసేసాడు. Although their weapons were being updated, but all the radars were stopped working. సో వారి యొక్క మరి ఆయుధాలన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ అయినప్పటికీ కూడా అవి పని చేయకుండా పరలోకపు తండ్రి చేశాడు. And later, after knowing, the encoding and decoding problem was there. సో అక్కడ మరి ఆ యొక్క టెక్నాలజీలో మరి ఆ డీకోడింగ్ వాట్లలో మరి కన్ఫ్యూజన్ ఏర్పడింది అక్కడ. Even these Syria, Palestine also gave warning to the Egypt people, but they were not in a position to take these suggestions. సో వారు మరి ఇతర దేశస్తులు కూడా, ఎందుకంటే 6 దేశస్తుల్లో మిగతా దేశస్తులు సిరియన్లు కానీ పాలస్తీన్లు కానీ ఈ యొక్క ఐగుప్తులనే అనడం మొదలు పెట్టారు, మీ రాడార్స్లో ప్రాబ్లం ఉంది అని. కానీ వాళ్ళు దాన్ని అంగీకరించే స్థితిలో లేరు వారు. So the same thing happened and Israel destroyed all the aircrafts, all the missiles and all the tankers. సో ఈ విధానంలో మరి ఆ యొక్క అన్ని దేశాల యొక్క ఐగుప్తు దేశం యొక్క మిసైల్స్ కానీ ట్యాంకర్స్ కానీ అన్నిటినీ సర్వనాశనం చేసేసారు. In the whole 6 days the war completed. సో టోటల్గా 6 రోజులలో యుద్ధము సమాప్తి అయింది. Hallelujah. Hallelujah. And Israel got tremendous success in this war. సో వారు మరి ఈ 6 రోజులలోనే వారు గొప్ప విజయాన్ని సాధించారు ఇజ్రాయేలీలు. In this whole 6 days the Israel people defend themselves. In the whole 6 days మొత్తం 6 రోజులలో వారిని వారు సంరక్షించుకుంటూనే వారిని కాపాడుకుంటూనే destroyed their enemies. సో శత్రువులను నాశనం చేసేశారు. And tripled their land. They conquered the land of all the. సో వారు మరి వారికి ఉన్నదానికన్నా 3 రెట్ల యొక్క భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. Again they took Jerusalem under their control after 2000 years. సో మళ్ళీ 2000 సంవత్సరాల తర్వాత యెరూషలేమును వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. Winded up all the things and again on the 7th day they followed Sabbath. సో వారు ఆ యుద్ధాన్ని ముగించి 7వ దినమున వారు సబ్బాతును ఆరంభించారు, సబ్బాతును స్టార్ట్ చేశారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 countries in the middle of the war only they left and they ran away. సో ఇందులో ఈ యుద్ధం మధ్యలోనే 2 దేశాలు మరి
పారిపోయారు. They said that they don't want to fight with Israel. సో వారు అన్నారు, మేము ఈ ఇజ్రాయెల్తో మేము పోరాడజాలమని పారిపోయారు. So after the war, what happened is, after the war, all the soldiers went to the weeping wall. They started crying and praised Elohim. సో వారు యుద్ధంలో జయపేరు మోగించిన తర్వాత మరి మిగిలి ఉన్నది ఒకే ఒకటి ఇజ్రాయెల్ దేశంలో సొలొమోన్ రాజు గారు కట్టింది ఆ యొక్క వేలింగ్ వాల్, అంటే ఏడుపుల గోడ అంటారు, వెస్టర్న్ వాల్ అంటారు. అక్కడికి వెళ్ళి యుద్ధంలో జయాన్ని ఇచ్చిన పరమతానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ వారు ఏడవడం ఆరంభించారు అక్కడ. Because there was no hope in this war to winning chances. ఎందుకనగా ఏమాత్రం కూడా మరి గెలుస్తామనే అవకాశాలు వారికి ఒక నిరీక్షణ ఏమాత్రం లేదు. కానీ జయం ఇచ్చినవాడు, there is no strength to the people also. వారికి బలము కూడా సరిపోదు, బలము కూడా లేదు వారి దగ్గర. And they don't have proper weapons. సో వారి దగ్గర ఉన్న ఆయుధాలు కూడా మరి లేటెస్ట్ టెక్నాలజీ కావు, అవి ఓల్డ్వి, సెకండ్ హ్యాండ్వి. Through the help of the Elohim, they won this war. సో వారు పరలోకపు తండ్రి అయిన యెహోవా యొక్క ఎలోహిం యొక్క సహాయం ద్వారా వారు యుద్ధంలో జయం పొందుకున్నారు. All the people after the Sabbath, they had great party now. సో వారు మరి సబ్బాతును ఒక గొప్ప ఉత్సవముగా, గొప్ప పార్టీ, వారేమో ముందుగా చేసుకుంటే వీళ్ళు జయము తర్వాత వీరు గొప్ప పార్టీ చేసుకున్నారు. All the Israel leaders said that in the Bible we can see Psalms 118:23. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 118th chapter 23rd verse. 23వ వచనము చూసినట్టయితే, This was the Elohim's doing, marvelous to our eyes. సో ఇది మన కన్నులకు 23. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. Even the own Israel people were very surprised to this success. సో ఈవెన్ వారు కూడా, ఇజ్రాయెల్ సైతము వారు కూడా ఆశ్చర్యపోయారు ఈ యుద్ధంలో ఏ విధంగా వారు జయం పొందుకున్నారు. And one of the famous German news channel reported this thing. They stated that nothing like this happened in the history. సో మరి జర్మనీ దేశంలో ఒక ఛానల్ వాళ్ళు ప్రసారం చేశారు, ప్రపంచ చరిత్రలో ఇలాంటి యుద్ధము ఎక్కడ ఇంతవరకు సంభవించలేదు అని వారు చెప్పారు. They also said that no military logic can explain this monumental occurrence. సో ఈ ప్రపంచంలో ఇంత గొప్ప తెలివితేటలున్న సైన్యం యొక్క మరి దాన్ని ఏ ఒక్కరు కూడా లేరు అని వారు ఒక కితాబునిచ్చారు. And by this 1 million people saved in the United States. సో దీనిని బట్టి, ఈ జరిగిన ఈ అద్భుత కార్యమును బట్టి 10 లక్షల మంది మరి యుఎస్ఏలో వారు పరమ తండ్రి వైపు, ఎలోహిం వైపు తిరిగారు. Many messianic churches reopened and they started again praising Elohim. సో మళ్ళీ మెస్సయాను విశ్వసించిన, యాషువా మెస్సయాను విశ్వసించిన మెస్సయానిక్ జ్యూస్ మరి చర్చెస్ ఆ సమయం నుంచి ఆరంభమయ్యాయి. So what we can see in this war? సో మరి ఈ యుద్ధంలో మనం ఏమి చూడగలము? So what made us believe on our Elohim? సో దీని ద్వారా పరమ తండ్రి యందు నమ్మకము, విశ్వాసం ఉంచడము ఏ విధంగా జరిగింది? The first one is when enemy is trying to destroy us, how we should be. సో మరి మొట్టమొదటిగా మనము ఏం తెలుసుకోవాలనగా, మన శత్రువైన అపవాది మనల్ని నాశనం చేయాలన్నప్పుడు మనం ఏం చేయాలి? And when we don't have any hope or when we don't have any strength, how we need to survive. సో మరి మనకు ఏమాత్రము కూడా గెలుస్తామనే నమ్మకము కానీ నిరీక్షణ కానీ లేదు. అలాంటి సమయంలో మరి మనము ఏమి చేయాలి? I just want to compare this thing with the Esther. సో ఈ యొక్క సందర్భాన్ని నేను ఎస్తేరు గ్రంథంలో ఉన్న సందర్భాన్ని నేను పోల్చదలుచుకున్నాను. What Haman did to the Jewish people. సో అక్కడ హామాను మరి ఇజ్రాయెల్లకు, యూదులకు పక్షంగా విరుద్ధంగా ఆయన ఏం చేశాడో ఒకసారి మనం చూసుకున్నట్టయితే, he wanted all the Jewish people to die. సో ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? యూదులందరినీ చంపించాలని కుట్ర పన్నాడు. He don't want to see Jewish people on this earth. సో ఈ భూమి మీద ఏ ఒక్కరి యూదులు లేకుండా చేయాలని కుట్ర పన్నాడు హామాను. But that did not happen. కానీ అది సంభవించలేదు. Because all the people of the Esther friends and all the Haman, they started praying to the Elohim. సో వారు మరి హామానుకు విరుద్ధముగా, మరి హామాను చేసిన కుట్రకు విరుద్ధంగా మరి ఎస్తేరు తన చుట్టూన్న తన దాసులు ఇజ్రాయెల్ ప్రజలందరూ, యూదులందరూ ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు. When orders was passed by the king to kill all the Jewish people also, that orders been cancelled through only the prayers. సో అక్కడ మరి రాజు ఏ శాసనం అయితే చేసి యూదులందరినీ చంపించాలని తీర్మానము రాజశాసనం జరిగిందో, అది ఓన్లీ
ప్రార్థనల ద్వారా వారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనల ద్వారా దాన్ని సాధించుకున్నారు. They fought in the prayers. సో వారు ఆ ప్రార్థనలలో వాళ్ళు పరమ తండ్రితో పోరాడారు వారు. So what we need to do is that we need to fight with the enemy. సో మనం ఏం చేయాలి? మన శత్రువైన అపవాదిని మనం గెలవాలంటే ప్రార్థన ద్వారానే సాధ్యము. We need to pray continuously to our Elohim. సో మనకు మన పరమ తండ్రికి మనము మానక రాత్రింబగళ్ళు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. We need to wait for his will. సో ఆయన యొక్క చిత్తం గురించి మనం కనిపెట్టుకోవాలి జవాబు వచ్చే వరకు. And the remaining thing all the Elohim will cease. సో మిగతావి పరలోకపు తండ్రి చూసుకుంటాడు. కార్యము చేయుట ఆయన పని, ప్రార్థన చేయటం మన పని, కార్యం చేయటం ఆయన పని. So generally in our lives also enemy always, the Satan will always tries to destroy us. సో మరి ఈ యుగ సంబంధ దేవత అయిన అపవాది కూడా మన కుటుంబాలను నాశనం చేయాలని చూస్తుంటుంటాడు. We need to fight with him. సో వాడితో మనం పోరాడాలి. But we need to not make friendship with him. సో వాడితో పోరాడాలి తప్ప శత్రుత్వం కలిగి ఉండాలి తప్ప వానితో స్నేహం చేయకూడదు సుమా. We need to pray to our Elohim that he should not tempt us. సో మనం పరలోకపు తండ్రికి ప్రార్థన చేయాలి. ఏంటనగా అపవాది మనల్ని శోధించకుండా మనం ప్రార్థన చేయాలి. The other thing, Elohim will cease us to us. సో మిగతా విషయాలన్నీ పరమ తండ్రి యొక్క చిత్తానికి, ఆయన యొక్క సంకల్పానికి మనం. So we need to live in this way. సో మనం ఈ విధముగా అపవాది పైన మనం జయాన్ని And we need to practice these things in our life and we'll having a blessed life. సో ఈ విధంగా మన దైనందిన జీవితాన్ని మనం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం విజయాలు సాధిస్తాము. May Elohim bless this short message. పరమ తండ్రి ఈ మాటలు ఆశీర్వదించును గాక. Hallelujah. హల్లెలూయా.